నేను ఎంతగానో నమ్మే జిఎన్సీ వల్లే స్కామ్ అయిపోతానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వస్తాదులందరికీ నమస్కారం. అసలు ఏం జరిగింది, జిఎన్సీ ఏంటంటే, నేను జిఎన్సీలో ఆర్డర్ ప్లేస్ చేసిన 3 days తర్వాత నాకు ఒక ర్యాండమ్ నెంబర్ నుంచి కాల్ వచ్చింది. వాళ్ళు ఆ కాల్లో చెప్పింది ఏంటంటే 1700.5 రూపీస్ పే చేయాలి మీరు, మీ ఆర్డర్ ఇష్యూ ఉంది కాబట్టి అన్నారు. నేను ఆల్రెడీ ప్రీపేడ్ చేశాను, మళ్ళీ పే చేయనంటే మీ ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది, మీ డబ్బులు కూడా వెనక్కి రావన్నారు. సర్లే డబ్బులు పోతాయి అంటున్నారు కదా, జిఎన్సీ నుంచే కదా, జిఎన్సీ కదా, మనం నమ్మే బ్రాండే కదా, మనం ఇన్ని రోజుల నుంచి వాడే బ్రాండే కదా అని చెప్పేసి పే చేశారు. ఆ తర్వాత వాళ్ళేమన్నారు, మళ్ళీ మేము 1700.5 కదా అనింది, 1700.05 అన్నాము, సో మీరు పే చేయాలి ఖచ్చితంగా, లేకపోతే మీరు రిఫండ్ రాదు, ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది, మీరు ప్రీపేడ్ చేసిన డబ్బులు కూడా పోతాయి అన్నారు. ఇంకా వేరే ఆప్షన్ లాగా మళ్ళీ పే చేశారు. మళ్ళీ ఒక 5,000 అడుగుతున్నారు, ఎందుకంటే మినిమం రిఫండ్ వాల్యూ ఇంత ఉంది, లేకపోతే మీకు రిఫండ్ కూడా రాదు, 5,000 పే చేయండి, మొత్తం మీకు రిటర్న్ చేస్తాము, మీ ఆర్డర్ మీకే వచ్చింది, మీ ప్రీపేడ్ చేసిన డబ్బులు కూడా రిటర్న్ ఇస్తామని చెప్పారు. ఇంకా ఆ తర్వాత నాకు నమ్మకం పోయి మా ఫ్రెండ్కి ఒక అబ్బాయికి కాల్ చేస్తే, ఆ బ్రో ఇంక ఇలా చేయకూడదు రాజ్ కుమార్, వాళ్ళు స్కామ్ అని చెప్పేసి చెప్పారు. ఇంకా ఆ తర్వాత మేమిద్దరం కలిసి జిఎన్సీ వాడికి చెప్తే వాడు ఐ అపాలజైజ్, ఐ సారీ అని చెప్పేసి అట్లాంటి మాటలు చెప్తున్నాడు. డబ్బులేమో వెనక్కి రావు. ఇంకా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. బీ అవేర్ ఆఫ్ ది స్కామ్స్, ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నా డబ్బులు ఎలాగో వెనక్కి రావు, అదైతే ఫిక్స్. దీన్ని బట్టి నాకేం అర్థమైందంటే, ఎంత నమ్మే బ్రాండ్ అయినా కానీ గుడ్డిగా డబ్బులు జారకూడదు. ఒకసారి రూపాయి పోతే మళ్ళీ రాదని అయితే నాకు బాగా భలే అర్థమైంది. ఈ వీడియోని ఆన్లైన్లో ఆర్డర్లు పెట్టుకున్న మీ ఫ్రెండ్కి అయితే షేర్ చేయండి. మళ్ళీ అతను కూడా నాలాగా గుగ్గిపాలు అవ్వకుండా కాపాడండి. బాయ్.